కాకినాడ జిల్లా తునిలో టెన్షన్ మరి ఇవాళైనా వైస్ చైర్మన్ ఎన్నిక ఉంటుందా ఏమో పరిస్థితులు చూస్తుంటే చాలా సందేహాలు వస్తున్నాయి. ఎందుకంటే అక్కడ ఉద్రిక్తంగా ఉంది పరిస్థితి అంతా. మరికొద్ది సేపట్లో వైస్ చైర్మన్ ని ఎన్నుకోవాలి కౌన్సిలర్లు. మరి ఎన్నుకుంటారా? ఇటు వైసీపీ కౌన్సిలర్లను ప్రైవేటు బస్సులో తరలించే యత్నం జరుగుతోంది. ఇటు దాడిశెట్టి రాజా రౌడీజం చేస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. 17 మంది కౌన్సిలర్లను కిడ్నాప్ చేశారని టీడీపీ ఆరోపణ. తునిలో 144 సెక్షన్ కొనసాగుతోంది. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. చైర్మన్ ఇంటి నుంచి ఇప్పుడు కౌన్సిలర్లు బయలుదేరాల్సి ఉంది. బట్ వాళ్ళందరినీ రాజానే నిర్బంధించారని టీడీపీ ఆరోపిస్తోంది. టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో ఆ ఏరియాకి చేరుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. రెండు వర్గాల్ని కంట్రోల్ చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేసేదాకా వచ్చింది స్వల్పంగా. ప్రస్తుతం మున్సిపల్ చైర్మన్ ఇంటి దగ్గర భారీ బందోబస్తు కొనసాగుతోంది. చైర్మన్ ఇంట్లో దాడిశెట్టి రాజా 17 మంది కౌన్సిలర్లు అక్కడే ఉన్నారు. మరి ఏంటి పరిస్థితి? మరి రిపోర్టర్ సత్య లైవ్లో అందుబాటులో ఉన్నారు వివరాలు అందించడానికి. సత్య, కరెక్ట్గా ఇంకో గంట మాత్రమే టైం ఉంది. ఏంటి పరిస్థితి? ఏమన్నా మరి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయా లేదా ఇంకా డౌట్ఫుల్గానే ఉందా? ప్రస్తుతానికి వైసీపీ కౌన్సిలర్లు ఏదైతే మున్సిపల్ కార్యాలయానికి సమీపంలోనే నివాసం ఉన్నప్పటికీ వైస్ చైర్మన్ నివాసంలో ఉన్నారు. వాళ్ళు బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఒక్కసారిగా కొంతమంది టీడీపీ శ్రేణులు బయటకు వచ్చేయడంతో భయాందోళనలతో మహిళా కౌన్సిలర్లతో పాటు మహిళా సంబంధించిన వైసీపీ కౌన్సిలర్లు కూడా వెనక్కి పారిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా వచ్చినటువంటి టీడీపీ శ్రేణుల మీద పోలీసులు స్వల్పంగా లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. అంటే ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకే వాళ్ళందరినీ కూడా ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. పూర్తిగా పెద్ద ఎత్తున వీళ్ళంతా కూడా చేరుకున్నారు. ఎక్కడికక్కడ నిర్బంధించారు. దాదాపు కిలోమీటర్ మేర టీడీపీ శ్రేణులంతా కూడా వచ్చారు. వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ అంటే లోపల ఉన్నప్పటికీ బయట ఎక్కడికక్కడ హైవేల మీద నిలిపేశారు. అయితే మున్సిపల్ చైర్పర్సన్ సుధారాణి నివాసంలోనే 17 మంది వైసీపీకి సంబంధించినటువంటి వీళ్ళంతా కూడా కౌన్సిల్ ఉన్న నేపథ్యంలో వాళ్ళు బయటకు వస్తే కానీ మేము ఇక్కడి నుంచి కదలం అనేది టీడీపీ శ్రేణులు చెప్తున్నారు. ప్రస్తుతం పోలీసులు లాఠీలు పట్టుకుని సిద్ధంగా ఉన్నారు. ఎవరైనా బయటకు వస్తే కనుక ఖచ్చితంగా ఇక్కడ వైస్ చైర్ ఎవరిదైతే సుధారాణి నివాసం ఉందో మున్సిపల్ చైర్పర్సన్కి సంబంధించినటువంటి నివాసం ఇక్కడే ఉంది. అది కూడా చూపించే ప్రయత్నం చేసినప్పటికీ కానీ ఇక్కడ బారికేట్లు పెట్టేశారు. లోపలికి ఎవరిని వెళ్ళవట్లేదు. ఇక్కడ పక్కనే మున్సిపల్ కార్యాలయానికి కోతవేట దూరంలోనే ఇక్కడ చైర్పర్సన్ నివాసం ఉంది. అందులోనే 17 మంది కౌన్సిలర్లు ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ఈ బారికేట్ నుంచి ముందు బారికేట్ వెనక పోలీసులు దాని వెనకే ఈ కౌన్సిలర్లు అంతా కూడా అక్కడే ఉన్నారు. అక్కడి నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. కానీ టీడీపీ శ్రేణులు చూసి భయంతో వెనక్కి పరుగులు తీసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈరోజు ఎన్నిక జరుగుతుందా లేదనేది కూడా సందిగ్ధంగా ఉంది. ఇంకా ఒక గంట మాత్రమే సమయం ఉన్నప్పటికీ కూడా పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా స్వల్పంగా లాఠీచార్జ్ మాత్రమే చేశారు. ప్రస్తుతం అంటే ఎన్నిక జరుగుతుంది అంటారు సజావుగా. అంటే మీ బలగాలు వచ్చాయి. ఏం జరుగుతుంది? రైట్, ఇది వాళ్ళు శ్రేణుల్ని నిలువరించే ప్రయత్నం మాత్రం చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు లోపలికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరినీ లోపలికి వెళ్ళకుండా. ఎందుకంటే ఒకవేళ వీళ్ళంతా కూడా మూకుమ్మడిగా వచ్చేస్తే కనుక ఖచ్చితంగా వైసీపీ టీడీపీకి మధ్య పెద్ద ఎత్తున గొడవ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే దాడిశెట్టి రాజా కావాలనే లోపల నిర్బంధించేశారు 17 మందిని. బయటకు వస్తే కానీ ఎన్నిక జరిగే అవకాశం లేదని టీడీపీ శ్రేణులంతా కూడా ఇక్కడ చేరుకున్నారు. అంటే వాళ్ళు బయటకు వస్తే కనుక మేము తీసుకెళ్లి ఎన్నిక సక్రమంగా జరిపిస్తామనేది టీడీపీ శ్రేణులు చెప్తున్నారు. బయటికి ఫ్రంట్కి వీళ్ళంతా కూడా వస్తున్నారు. ఎదర ఒక ఫోర్స్ వాహనం కూడా వచ్చింది, పోలీసు వాహనం కూడా వచ్చిన దృశ్యాలు కూడా చూడొచ్చు. అంటే ముందుగానే వీళ్ళ మీద ఒకవేళ బాష్పవాయువు ప్రయోగించే అంటే వీళ్ళంతా పెద్ద ఎత్తున వస్తున్నారు కాబట్టి విజువల్స్లో చూడొచ్చు బాష్పవాయువు ప్రదర్శించేటువంటి వాహనం కూడా వచ్చింది. ఒకవేళ రాళ్ల దాడి కానీ వీళ్ళంతా కూడా ఏదైనా దాడికి పాల్పడితే కనుక ముందస్తుగా పోలీసులు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ మహిళా టీడీపీ శ్రేణులు కూడా చేరుకున్నారు. ఎన్నిక సజావుగా జరగకుండా చూస్తున్నారు కావాలని అనేది చెప్తున్నారు. అమ్మ, ఇంటి ఇవాళ జరుగుతుంది అంటారు ఈరోజు? చెప్పలేము సార్. మరి ఇలా ఉంది కాబట్టి ప్రజలు వాళ్ళు కూడా ఉన్నారు, మహిళలు కూడా ఉన్నారు. అందుకు అవును సార్, వాళ్ళు జరగాలని కోరుకుంటున్నాం. వాళ్ళు ఎగ్రీ అయితే పోనీ ఎలక్షన్ జరుగుతుంది సార్. అయితే ఇంకా సార్ ఎంతమంది మోహరించారు కనుక భయంతో బయటకు రావట్లేదు అనేది వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు అలా అనుకుంటున్నారు సార్. మేము అలా అనుకోలేదు సార్. మరి మేము భయంతో అది అనుకోలేదు సార్. వాళ్ళు వస్తారు కదా ఎలక్షన్ జరుగుతుందని మేము అనుకుంటున్నాం సార్. ఇంతే సార్. అంతేగాని మేము కొట్టేసే వాళ్ళు మీరు రౌడీజం చేసేవాళ్ళం కాదు సార్. మేము అయితే ఎందుకు నిర్బంధించారు లోపల? వాళ్ళు నిన్న వస్తుండగా రాజా నుంచున్న వాళ్ళని తోసేసాడండి. తోసేస్తే వాళ్ళే అదేంటి మేము నుంచి ఉంటే మమ్మల్ని తోస్తున్నావేట అని వాళ్ళు అన్నారండి. అంతే. ఇది అంటే ఇక అరగంట మాత్రమే టైం ఉంటుంది. ఎందుకంటే 12 గంటల లోపే ఎన్నికల ప్రక్రియ జరగాల్సి ఉంది. ఇప్పటికే 3 సార్లు వాయిదా పడింది. 17 మంది కౌన్సిలర్లు వైసీపీ కౌన్సిలర్లు బయటకు వస్తే కానీ ఎన్నిక సజావుగా కొనసాగదు. 10 మంది సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే కార్యాలయానికి చేరుకున్నారు టీడీపీకి సంబంధించి. అయితే వీళ్ళు బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ పోలీసులు మాత్రం అడ్డుకుంటున్నారు. అంటే ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా వాళ్ళు మాజీ మంత్రి రాజా ఒకటే కోరుతున్నారు, మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి, పోలీస్ ప్రొటెక్షన్, అధికారులు ప్రొటెక్షన్ ఇవ్వండి, అప్పుడు మేము కౌన్సిలర్లను తీసుకుని బయటకు వస్తామనేది రాజా వెర్షన్. కానీ ఇంతమంది
పోలీసులు చూసి వాళ్ళు భయపడి బయటికి రావట్లేదు అనేది వైసీపీ శ్రేణులు చెప్తారు. ప్రస్తుతం అంటే టైం అయిపోతుంది, ఎన్నిక జరుగుతుందా జరగదంటారు? ఇప్పుడు ఫుల్ ప్రొటెక్షన్ ఇచ్చిన కాడికి నిన్న ప్రొటెక్షన్ ఇచ్చారు, అయినా కిడ్నాప్ చేశాడు. వాళ్ళందరూ స్వచ్ఛందంగా తెలుగుదేశానికి మేము చేస్తామని చెప్పేసి కౌన్సిలర్ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళు కిడ్నాప్ చేసి వాళ్ళ సెల్ స్విచ్ ఆఫ్ చేసి వాళ్ళని భయభ్రాంతులు చేసి జిల్లాకి పిలుపునిచ్చి రండి తుని రండి అని రౌడీల్ని గుండాలని అందరినీ పురమాయించి రాజకీయాలు సృష్టించడానికి గతంలో ముద్రగడ పద్మనాభం గారు రైలు ఎలా తగలబెట్టారో అదేవిధంగా ఈ తుని చెలో తుని పిలుపు వల్ల ఇదంతా అరాచకం సృష్టించాలా లేకపోతే భయాందోళన సృష్టించాలా అనేటువంటి ఈ రౌడీ రాజకీయాన్ని వీళ్ళు మానుకోవాలి. వీళ్ళకి రౌడీ రాజకీయానికి బుద్ధి చెప్పి లాఠీ చార్జ్ చేస్తున్నారు. టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున వచ్చారంటే భయపడి బయటకు రావట్లేదు అనుకోవచ్చు అంటారు. కౌన్సిలర్లు కొంత దూరం వచ్చి మళ్ళీ పారిపోయారు, వెనక్కి భయంతో వెళ్ళిపోయారని చెప్తున్నారు. ఈ రకమైనటువంటి వాళ్ళు ఏం చేశారంటే మొత్తం జిల్లా పిలుపునిచ్చి గతంలోలాగా ఈ వైసీపీ వాళ్ళు జిల్లా పిలుపునిచ్చి గతంలో ట్రైన్ తగలబెట్టారు. అలాగే ఇప్పుడు జిల్లా పిలుపునిచ్చి ఇక్కడ తునిలో ఒక అరాచకం సృష్టించాలి, రాజకీయం ఇవన్నీ చాలా భయంకరమైనటువంటి సిచ్యువేషన్ గత వైసీపీలో జరిసి ప్రజలు భయభ్రాంతులు గురవుతున్నారు కదా, ఎందుకంటే సార్వత్రిక ఎన్నికలు తలపించే విధంగా తునిలో ఈ రకంగా ఉంటాయి. సార్వత్రిక తలపించే తునిలో ఈ పరిస్థితి ఇలా ఉన్నదా అంటే కారణం ఏంటంటే ఎంత ఉద్రిక్త దారి తీయడానికి కారణం ఏంటి? వీళ్ళు చేసినటువంటి అరాచకాలు, వైసీపీ గవర్నమెంట్ చేసినటువంటి అరాచకాలు, ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ లేదు. కనీసం ఈ టౌన్ని మామూలుగా మున్సిపాలిటీని డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో జరుగుతుందా టైం అయిపోతుంది కదా. జరిగింది నిన్న కూడా ఇలాగే అండి, వచ్చారు వాళ్ళు స్వచ్ఛందంగా వేస్తామంటే వాళ్ళు సెల్ ఆఫ్ చేసి గదిలో పెట్టి ఆ చైర్మన్ బాల్ ఇంట్లో ఇది ప్రస్తుతం వాళ్ళు నిర్బంధించారు. కౌన్సిలర్కి సంబంధించిన మొబైల్ని స్విచ్ ఆఫ్ చేయించారు. వాళ్ళు బయటికి రానికుండా నిర్బంధించిన నేపథ్యంలోనే మేము ఎంతమంది రావాల్సి వచ్చింది. గతంలో ముద్రగడ పిలుపు మేరకు వచ్చినటువంటి కాపు ఉద్యమం ఎలా జరిగిందో అలాంటి గడవలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసుల మీద కూడా ఉంటుంది. కాబట్టి మేము కౌన్సిలర్ని బయటికి తీసుకెళ్ళడానికి మాత్రమే ఇక్కడికి వచ్చాం తప్ప వేరే ఉద్దేశం కాదని టీడీపీ వెర్షన్. వైసీపీ వెర్షన్ అయితే మాత్రం మాకు ప్రొటెక్షన్ ఇవ్వని అంటున్నారు. చూడొచ్చు, ఇంకా ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు, పోలీసులు గెంటుకుంటూ వెనక్కి వెళ్తున్నారు. ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ మాత్రం తునిలో నెలకొంది. అప్పటి ఉద్యమం తర్వాత మళ్ళీ తునిలో నియోజకవర్గంలో ఇంత పెద్ద గొడవ, ఇంత పెద్ద ఉద్రిక్త నెలకొన్న దానికి నిదర్శనం కేవలం ఈ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక మాత్రమే. అంటే చైర్మన్ ఎన్నిక కూడా కాదు, ఇప్పటికే చైర్పర్సన్గా ఏలూరు సుధారాణి ఉన్నారు. సుధారాణి నివాసంలోనే 2 రోజుల నుంచి కూడా నిర్బంధించారు. ఎందుకు నిర్బంధించారు అనేది టీడీపీ శ్రేణుల వెర్షన్. కాసేపట్లోనే ఎన్నిక ప్రక్రియ కొనసాగాలి. ఒక 20 మినిట్స్లో కనుక వీళ్ళు ఏదైతే మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేకంగా ఎన్నికల రూమ్ సిద్ధం చేశారో అక్కడికి చేరుకుంటేనే ఎన్నిక జరుగుతుంది. మళ్ళీ వాయిదా వేస్తే కనుక ఒకవేళ బయటకు వచ్చినప్పుడు నిన్న ఎంతమంది టీడీపీ శ్రేణులు లేరు, కానీ ఒకవేళ బయటకు వచ్చినప్పుడు ఎలాంటి గొడవలు చోటు చేసుకుంటే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది మాత్రం చూడాలి. ఎందుకంటే సమయం ముగిసిపోయి మళ్ళీ ఒకవేళ 4వ కూడా వాయిదా వేస్తే ఇక టీడీపీ శ్రేణులు ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. కొంతమంది నినాదాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఆపే ప్రయత్నం చేసినప్పటికీ కూడా డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళ మీద కొన్ని ఎదరికే బార్కెట్లు గెంటుకుంటూ వస్తున్నప్పటికీ ఎన్నిక జరగడానికి మాత్రమే మేము ముందుకు వచ్చామనేది టీడీపీ వెర్షన్ చెప్తున్నారు. మొత్తం అందరినీ కూడా బయటికి పంపించేస్తున్నారు. ఎన్నిక సజావుగా జరుగుతుందా లేదా అనేది మాత్రం సందిగ్ధంగా మారింది. ఒకవేళ ఎన్నిక వాయిదా పడితే నెక్స్ట్ అంటే ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ శ్రేణులు అంటే పకడ్బందీగా అడిగినప్పటికీ కూడా ప్రస్తుతం కేసులు ఇప్పటికే నమోదయ్యాయి. వైసీపీ శ్రేణుల మీద కేసులు నమోదు చేశారు. స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ శ్రేణులు కూడా ఒక్కొక్కరిగా చేరుకున్నాయి. ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు చూద్దాం. సమయం కావస్తుంది, ఎన్నిక జరుగుతుంది అంటారా? జరుగుతుందని మాకైతే నమ్మకం లేదు. వైఎస్ఆర్ కౌన్సిల్స్ రావాలి. 3 సార్లు వాయిదా పడింది కదా, 4వసారి వాయిదా పడుతుంది. వాళ్ళు ఏంటంటే వాళ్ళు వస్తే కౌన్సిల్ వస్తే సరిపోద్ది. తెలుగుదేశంలో ఆల్రెడీ కౌన్సిలర్లు ఉన్నారు, వైఎస్ఆర్ రమ్మంటున్నారు, పోలీసులు పాపం దగ్గర నుంచి తీసుకెళ్తామంటున్నారు, వాళ్ళు రావట్లేదు. బస్సుని ఏర్పాటు చేసుకున్నారు, బస్సులో వచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ దాన్ని బస్సు కానీ మేము ఏది అడ్డుకోవట్లేదు. వాళ్ళు రమ్మంటున్నాం, పోలీసుల దగ్గర నుంచి తీసుకెళ్తున్నారు, ఆ సెక్యూరిటీ ఇస్తున్నారు, అయినా సరే వాళ్ళు రావట్లేదు. వాళ్ళు ఎందుకు భయపడుతున్నారో మాకు అర్థం అవుతుంది. జిల్లా స్థాయి అధికారులు వెళ్ళి తీసుకొచ్చే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? జిల్లా ఎస్పీ, అడిషనల్ ఎస్పీ గారు కూడా వెళ్ళారు, దగ్గర నుంచి తీసుకురానా చూశారు, అయినా సరే మరి వాళ్ళు స్పందించకపోతే మరి మేమేం చేయలేం. 4వసారి వాయిదా పడితే మరి ఏంటంటే పరిస్థితి? అంటే మళ్ళీ ఇంకోసారి ఇంకా ఎదురు చూడమేనా? మళ్ళీ ఇంకోసారి జరుగుతుంది. 4వసారి ఇంకోసారి వాయిదా పడితే మళ్ళీ ఇంకోసారి జరుగుతుంది. ఏదండి ఆపే ఇదేమి ఉండదండి. అంటే వాళ్ళు మద్దతుగా ఉన్నారంటారా? టీడీపీకి మద్దతు తెలుపుతున్నారు, వైసీపీలో కొంతమంది కౌన్సిలర్లు అన్నారు, అది వాస్తవమేనా? టీడీపీకి మద్దతు తెలుపుతున్నారండి, అందుకే బయటకు రానట్లేదండి.
ఇది అంటే టీడీపీకి సంబంధించినటువంటి 10 మంది కౌన్సిలర్లు ఉంటే వాళ్ళకి మద్దతుగా వైసీపీ నుంచి కూడా ఉన్నారు కాబట్టి దౌర్జన్యంగా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి నిర్బంధించారనేది టీడీపీ వెర్షన్. ఈ రోజు ఇక 4వసారి కూడా ఎన్నిక జరగకపోతే కనుక ఖచ్చితంగా మరోసారి ఎన్నికకి వెళ్తాము, ఖచ్చితంగా వైస్ చైర్మన్ పదవిని టీడీపీ దక్కించుకుంటుంది అనేది వీళ్ళ వెర్షన్. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఒకవేళ ముందుకు వస్తే మరోసారి పోలీసులు లాఠీ చార్జీ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి తుని నియోజకవర్గంలో ఉత్కంఠ ఉందని చెప్పుకోవాలి. పవర్ టు స్టూడియో. రైట్ సత్య, అది తుని నుంచి మనం తాజా సమాచారం లైవ్ లో చూసాము. అది తునిలో ఉన్న పరిస్థితి టీవీ స్క్రీన్ ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. ఇరు వర్గాల మధ్య తోపులాట నేపథ్యంలో ఇంకా కూడా అక్కడ 144 సెక్షన్ కొనసాగుతోంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీ చార్జ్ కూడా చేశారు. కాకినాడ తునిలో ఇంకా కూడా టెన్షన్ వాతావరణమే కనిపిస్తోంది. కాసేపట్లో వైస్ చైర్మన్ ను ఎన్నుకోబోతున్నారు కౌన్సిలర్లు. మరి ఏం జరగబోతుంది అన్న ఉత్కంఠ మాత్రం తుని వ్యాప్తంగా కనిపిస్తోంది.